రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక కీలక భేటీ జరగబోతోంది. కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ కేబినెట్ భేటీ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే దీన్ని కేబినెట్ భేటీగా మనం చెప్పలేం. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి ఇటువంటి వాళ్ళు చాలా కీలకంగా వివరిస్తూ ఉంటారు. సెక్యూరిటీ విషయంలో ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో అన్ని విషయాలపైన చర్చిస్తూ ఉంటారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి సిసిఎస్ భేటీ జరుగుతోంది. పహల్గాం దాడి మరుసటి రోజే భేటీ జరిగింది. పాక్ పైన పలు ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. రేపటి భేటీలో పాక్ పైన ముప్పేట దాడికి వ్యూహరచన చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైంది త్రివిధ దళాలు కూడా. భయంతో అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ మొత్తం కూడా వణికిపోతోంది. సో ఇలా ఉంటుంది. అంత ఈజీగా మనం అనుకున్నట్టుగా వార్ సిద్ధంగా వార్ అనగానే డైరెక్ట్గా వెళ్ళి మిసైల్ దాడి చేస్తారు, దాడులు చేస్తారు, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారంటే అంత ఈజీ ఏం కాదు. వార్ అనేది అటు డెఫినెట్గా కొల్లాటరల్ డ్యామేజ్ అంటే అటువైపుకి ఎటువంటి డ్యామేజ్ ఉంటుందో బహుశా ఇక్కడ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ మన పైన కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ కూడా అనేక రకాలుగా కోల్పోవాల్సి ఉంటుంది. ఏకంగా ఫైనాన్స్ కావాల్సి ఉంటుంది, అనేక రకాలుగా యుద్ధ సామాగ్రి కావాల్సి ఉంటుంది. మన సపోర్ట్ ఏంటి, ఎన్ని వైపులుగా దాడి చేయొచ్చు, ఏ దేశాలు మనం మద్దతు కావాలి, అన్ని విషయాలు ఆలోచన చేయాలి. కాబట్టి అటువంటి ఆలోచన అన్ని పరిగణలోకి తీసుకుంటేనే వార్గా డిక్లేర్ చేస్తారు.